అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. నా రేటింగ్ 1.5. నేను ఒక్క స్టార్ ఇస్తా. నేను 1/2 స్టార్ ఇస్తాను. నేను ఈ సినిమాకి స్టార్స్ ఇవ్వను. అరా ఈ సినిమాకి స్టార్సా? ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అండి. దీన్ని తెలంగాణ వాదులు కానీ సమైక్యవాదులు కానీ ఆపొద్దు. ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. ఓకే హాయ్ మామ, ఈ రోజు మనం ఈ వీడియోలో రాజాసాబ్ ది మారుతి స్కామ్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ 2026లో ఫస్ట్ రిలీజ్ అయిన పాన్ ఇండియన్ మూవీ ద రాజాసాబ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కాకపోయినా కనీసం హిట్ యావరేజ్ అయిద్దని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. ఏకంగా డిజాస్టర్ అయింది. ఎక్స్పెక్టేషన్స్ మించి తీయడం అంటే ఇదేనేమో. IMDb రేటింగ్ అయితే ఏకంగా 3.4. ప్రభాస్ అన్న కెరీర్ లో సెకండ్ లో రేటెడ్ మూవీ ఇది. మన ఈస్ట్ లో దొంగలు బ్యాంకులు కన్నాలేస్తే మారుతి గారు మన జోబులు కన్నాలేశారు. అలా ఉంది పరిస్థితి. సరే, ఇంక మూవీలోకి వెళ్ళిపోయి లక్కలో బక్కలో మాట్లాడుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. అయిరా మామా, అయిరా కరెక్ట్ టైంకి వచ్చాం. ఏదైనా మంచి మూవీ ఉంటే చెప్పి చూద్దాం. ఇటు ఇవ్వరా, నేను పెడతా నీకు నెంబర్ 1 సినిమా. ఇంతకీ ఏ మూవీ? రాజాసాబ్ ది మారుతి స్కామ్ అని కొత్త సినిమా. పాన్ ఇండియన్ మూవీయా? పాన్ ఓల్డ్ మూవీ. ఇంకా స్టార్ట్ అయింది. ఓపెన్ చేయగానే మూవీ టైటిల్ రాజాసాబ్ ది మారుతి స్కామ్. ఆ తర్వాత చిరాకు పుట్టించే గెటప్లో సత్య అన్న ఎంట్రీ విత్ అస్థికలు. ఈ లోపు వెయిటర్ బాబాయ్ అస్కలకుండా బిర్యానీ అనుకుని బయట ఫుడ్ నాట్ అలౌడ్ అంటాడు. దానికి సత్య అన్న ఇది నాయుడు గారు పొండ బిర్యానీ కాదు అస్థికలు అని చెప్తాడు. తర్వాత ఫుడ్ ఆర్డర్ చేద్దామని జోబులోంచి 500 నోటు తీస్తాడు. ఆర్డర్ చేసే గ్యాప్లో ఆ 500 నోటు గాలికి ఎగిరిపోద్ది. ఆ 500 నోటు కోసం నైట్లో లైట్ లేకుండా అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద తొండ కనపడుతుంది. ఆ తొండను చూసి సత్యాన్న వెనక్కి కాకుండా రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్యాలెస్ సెట్ లోకి డైరెక్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అయినా అడిపిలో పాటు దాబా పెట్టింది చూసేవాడు పిచ్చోడు కాకపోతే. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? కట్ చేస్తే జాతరలో ఈ అందమైన అమ్మాయిని యాజ్ యూజువల్ గా ఒక జిలానీ గాడు ఏడిపిస్తాడు. అది మన హీరో మొహం మీద కచ్చి వేసుకుని ఒక ఫ్లవర్ డైలాగ్ చెప్పి ఆ జిలానీ గారిని కొడతాడు. ఇంకా పాట రాజాసాబ్ రాజాసాబ్. అప్పుడు వాడు అమ్మాయి ఎందుకు గెలిగాడు, హీరో ఫ్లవర్ డైలాగ్ చెప్పి ఈయనెందుకు కొట్టాడు, సినిమాకి సీన్ కి సంబంధం లేకుండా డైరెక్టర్ సాంగ్ ఎందుకు పెట్టాడు, ఇప్పుడు ఆ జాతర సిటీకి యాక్టర్స్ కి డాన్సర్స్ కి ఆ ట్రాక్టర్లకి లారీలకి పైసలు బొక్క. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సాంగ్ అయ్యాక మామగారు కళ్ళు తిరిగి డేమున కింద పడతారు. పడ్డాక ఒక క్రింజ్ కామెడీ. ఏమైంది మళ్ళీ అమ్మగారికి? అర్జెంట్ గా 1 కిలో ధనియాలు, 1/2 కిలో కాఫీ పొడి, 1 సిగరెట్ ప్యాకెట్, 2 పారాగన్ చెప్పులు తీసుకురా. అయ్యి అన్ని ఇప్పుడు ఎందుకయ్యా? మరి అంబులెన్స్ ఫోన్ చేయరా ఎదవా? ఏంటి ఇప్పుడు ఈ కామెడీ సీన్ కి నేను కింద పడిపోయి గిలగిల కొట్టుకుని అవ్వాలా? ఈ కామెడీ సీన్ అయ్యాక ఎమోషనల్ అయిన ఒక ఎమోషనల్ సీన్ వచ్చి చూడు. నేను వెళ్ళిపోతున్నా, నిన్ను ఈ ఊరిని వదిలి వెళ్ళిపోతున్నా. ఎక్కడికయ్యా? నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్తాను? అసలు ఎందుకు వెళ్ళిపోతా అన్నాడు, ఎందుకు వెళ్ళాలంటున్నాడు రా? ఇక్కడ మూవీకి సీన్ కి సంబంధం ఉండదా? నాకు తెలియక అడుగుతున్నా. ఇప్పుడు కర్మల ఎంట్రీ. తనకు కాబోయే వైఫ్ తో హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర ఫోటో దిగాడు. అది హీరో గారికి చూపిస్తే బ్యాక్గ్రౌండ్ లో గాంధీ తాత కనపడతాడు. జూమ్ చేసి బాంబుకి చూపిస్తే కళ్ళలో 2 కన్నీళ్లు చుక్కలు కార్చి తాతగారి అని కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇవ్వగానే సట్టాబుడ్డ సర్దుకొని హైదరాబాద్ వెళ్ళిపోతాడు మన హీరో. హైదరాబాద్ వెళ్ళాక పాపను చూసి ఫ్లాట్ అయ్యి తాత మ్యాటర్ని పక్కకు తోసి పాపతో ఇమాజినేషన్ లోకి వెళ్తాడు. ఆ తర్వాత చర్చిలోకి వెళ్తాడు. తాత కోసం హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి కోసం చర్చికి వెళ్ళి ఈ చిన్న పాప కోసం తాతకు తెచ్చుకున్న 5 lakhs లో 3 lakhs డొనేట్ చేస్తాడు మన దయగల రాజు ప్రభాస్ రాజు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫ్లాష్ బ్యాక్. ఈ ఫ్లాష్ బ్యాక్ లో తాత రాజు తాతగారి దగ్గర పనిచేసే పనోడు అమ్మగారి నగలు కొట్టేసి పారిపోతాడు. ఆ నగలు పట్టుకోవడం కోసం తాతగారు వెళ్ళిపోతాడు. వెళ్తాడంతా మా అమ్మకి ఒక లెటర్ రాస్తాడు, ఆ నగలతోనే తిరిగి వస్తా లేకపోతే రాను అని. వెళ్ళిన తర్వాత ఇంకా తిరిగి రాలేదు. అంతా ఓకే గానీ గంగరాజ్ ఫోటో ఏంటి DSLR కెమెరాతో ఫోటో తీసినట్టుంది. పోనీ పెయింటింగ్ అనుకోవడానికి ఆ రోజుల్లో ఆ రేషియోలో పెయింటింగ్స్ అయితే లేవు. మరి ఇది ఎలా పాసిబుల్ అంటాం? రాజ్యసభలు అంతే అలానే ఉంటాయి. ఇక ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్ అయ్యాక పాప కోసం బాబు చర్చికి వెళ్తాడు. వెళ్ళాక ప్రేయర్ చేసేప్పుడు పాపను చూస్తాడు. ఇక సాంగ్. ఈ సాంగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రభాస్ అన్న లుక్స్, డాన్స్ స్టెప్స్ అంత దరిద్రంగా ఉంటాయి. సాంగ్ అయ్యాక హీరోయిన్ హీరో గారికి కాల్ చేసి నీ తాత మా పైసలు కొట్టేశాడు, పైసలు ఇస్తావా చేస్తావా అని వార్నింగ్ ఇచ్చింది. ఈ గ్యాప్ లో ఎస్ఐ గారు ఫోన్ చేసి నీ తాతను వెతకడానికి అడిగింది 5 lakhs అయితే 2 lakhs ఇచ్చారు అని బేస్ వాయిస్ తో వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు టోటల్ గా 6 lakhs పే చేయాలి మన రాజు గారు. అలా వార్నింగ్ల మధ్య నలిగిపోతున్నప్పుడు బ్లాక్ సారీలో
హాట్గా హాటెస్ట్ ఎంట్రీ ఇచ్చింది మన సెకండ్ హీరోయిన్. రాగానే హీరోకి ₹1,00,00,000 ఆర్థిక సహాయం చేసిద్ది. ఏ సంబంధం లేకుండా ₹1,00,00,000 ఎందుకు ఇచ్చిందిరా? దానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే హీరో గారి తాతగారు బళ్ళారిలో జాబ్ చేసేటప్పుడు హీరోయిన్ తాతగారికి ప్రాణాపాయ స్థితిలో ఉంటారు. ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు హీరో గారి తాత హీరోయిన్ వాళ్ళ తాతకి హెల్ప్ చేస్తాడు. ఆరోగ్యం తీర్చుకోవడానికి ఈ ₹1,00,00,000. అంతా ఓకే గానీ డిగ్రీలు బీటెక్లు చేస్తేనే ఎవడు జాబ్ ఇవ్వట్లా. ఎప్పుడో రాజుల కాలంలో పారిపోయిన ఫిగర్ తాతకి ఆవిడ జాబ్ ఇచ్చింది. మరి దాన్నే మారుతి మ్యాజిక్ అంటారు. సర్లే కంటిన్యూ చేయి. అలా ₹1,00,00,000 ఇచ్చాక హీరోకి ఒక కండిషన్ పెట్టిద్ది. ఆ కండిషన్ ఏంటంటే ఆ ₹1,00,00,000 హీరో గారికి కాదు తాతగారికి ఇవ్వాలి, లేకపోతే లేనట్టే. ఆ తర్వాత వీళ్ళు ఈ సొల్లు మాట్లాడుకునే గ్యాప్ లో పైసలు బ్యాగ్ కొట్టేస్తారు. ఆ బ్యాగ్ కొట్టేసిన వాళ్ళని కొట్టడానికి మన హీరో గారు వెళ్తారు. ఏ డిషో అబ్బా ఏం కొడుతున్నాడు రా ఈడు. సోయ్ 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 డిషో డిషో ఐఎమ్ ఇంప్రెస్. వీడియో ముగుడు ఇంకా. ఈ ఫైట్ లో హీరో గారు సూపర్ హీరో లాగా లాంగ్ జంప్ చేస్తారు. అదుగోర భైరవా అరే మామ సేమ్ ఇలాంటి లాంగ్ జంప్ నేను ఇంకో మూవీలో చూసారా. కామెడీ ఏంటంటే ఆ మూవీలో కూడా హీరోయిన్ ఇది పాపే. అవునా? ఏ మూవీ అది? ఇదిగో ఇదే. ఈ లాంగ్ జంప్ అయ్యాక హీరోయిన్ హీరో గారితో లవ్ లో పడి రొమాన్స్ స్టార్ట్ చేస్తారు. ఈ గ్యాప్ లో మన మత్తుమరుపు నానమ్మ తాతగారు కల్లోకి వచ్చి హైదరాబాద్ వెళ్ళమన్నాడని హైదరాబాద్ వచ్చింది. ఈ విషయం మన రాజాసాబు తెలిసిద్ది. అలా మామను ఎత్తుకుంటూ వెళ్తున్నప్పుడు మామగారు కనపడతారు. కట్ చేస్తే ఫైట్. మన మారుతి మా హీరోయిన్ ఎంట్రీ సీన్లో, రొమాన్స్ సీన్లు, ఏడ్చే సీన్లు, నవ్వే సీన్లు, ఆఖరికి ఫైట్ సీన్లో కూడా బట్టలు తక్కువ వేసి ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఫైట్ అయ్యాక హీరో గారు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ మన గంగరాజు గారు కనబడతారు. ఆ గంగరాజును ఫాలో అవుతాడు మన హీరో గారు. ఫైనల్ గా ఒక రూమ్ లో హీరో గారు గంగరాజుని ఫుట్బాల్ ఆడతాడు. ఈ ఫుట్బాల్ మ్యాచ్ అయ్యాక గంగరాజు ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో మీ తాత రాముడు అనుకుంటున్నావు, ఈ కథకి రావణాసుడే మీ తాత. మీ తాత ఒక కుత్తేగాడు, మీ నానమ్మ రాణి. మీ నానమ్మని పెళ్లి చేసుకోవడానికి మీ తాత మ్యాజిక్ నేర్చుకుని మీ నానమ్మని లోపరుచుకుని ఆ అమ్మవారి నగలు పట్టుకొని పారిపోయాడు అని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఈ కన్నీటి కథ విన్నాక మన హీరో గారు మాలవికని తీసుకుని రామోజీ ఫిలిం సిటీకి వెళ్తాడు. ఇప్పుడు ఆడకెందుకురా, అక్కడే మరి ప్యాలెస్ సెట్ ఉంది. ఓ అదే, అయితే ఓకే కంటిన్యూ చేయి. అలా ప్యాలెస్ వెళ్ళాక ఆ ప్యాలెస్ లో స్టార్టింగ్ లో వెళ్ళిన సత్య అన్న అక్కడే ఉంటాడు. హీరో గారిని ఎవరు మీరు ఎందుకు వచ్చారని అడిగితే మా తాత కోసం వచ్చామంటాడు. మీ తాత గుండె పెడుతూ గుండెకి చచ్చిపోయాడు కదా అని ట్విస్ట్ లాంటి ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. ఆ ట్విస్ట్ కి హీరో గారు షేక్ అయ్యి షాక్ అవుతారు. ఆ తర్వాత హీరో గారు ప్యాలెస్ లో ఉన్న ఖజానాని తీసుకెళ్లిపోదాం అనుకుంటాడు. కానీ తాత ఊరుకోడు. ఇంకెక్కడ నుండి తాతకి మనవడికి వార్ స్టార్ట్ అయింది. తాత ఏమో 3వ అమావాస్యకి మామను బలివ్వాలని డిసైడ్ అవుతాడు. మన రాజుగారేమో అది జరగకుండా ఆపడానికి ట్రై చేస్తాడు. తాత ఏమో హీరో గారి బ్రెయిన్ కంట్రోల్ చేస్తా ఉంటాడు. ఆ తర్వాత దయ్యలు దబ్బేసుకుని ఇంట్లో రొమాన్స్ అయిన తెల్లారి రాజుగారి దగ్గరికి రాణిగారు 3 lakhs కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు. రాణిగారితో పాటు సతీర్ అన్న కూడా వస్తాడు. సెకండ్ హాఫ్ లో కామెడీ చేయడానికి చాలా ట్రై చేస్తాడు కానీ ఎక్కడ నవ్వాలో అర్థం కాలేదు. రాజుగారి గదిలో నవ్వించినట్టు నవ్విద్దాం అనుకున్నారు కానీ క్రింజ్ ప్రోమాక్స్ అయింది కామెడీ. ఆ తర్వాత రాజుగారు రాణిగారికి నిజం చెప్తాడు. ఏమని? అదే నేను నిన్ను లవ్ చేశాను, నువ్వు నన్ను తెలిసాక ఈ అమ్మాయితో కనెక్ట్ అయ్యాను, ఇప్పుడు నువ్వు నన్ను కదని తెలిసింది, అందుకే నా మనసు నీకే అని. రాణిగారు ఏమంటారు ఒక సాంగ్ వేసుకుంటారు. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా కోయ్ 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 కోయ్. ఇంకెన్ని సాంగ్స్ రా, సినిమా అంతా సాంగ్సేనా? మారుతి మావట మాత్రం ఉంటది మరి. సర్లే కంటిన్యూ చేయి. అలా సాంగ్ అయిపోయాక ఎలా అయినా బయటపడాలని హీరో గారు ఆలోచిస్తూ దయ్యాలు భూతాలు పట్టుకునే వాళ్ళు తెలుసా అన్నప్పుడు రాణి గారు నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడని ఒక డాక్టర్ని పిలిపించింది. డాక్టర్ గారు హీరో గారికి సొల్యూషన్ చెప్తారు ఎలా బయటపడాలో. అవునా, ఏంటి మామ సొల్యూషను? సెల్ఫ్ హిప్నోటైజ్ అంటే ఏముంది, నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండాలి. నిన్ను నువ్వే హిప్నోటైజ్ చేసుకుని ఒక వరల్డ్ క్రియేట్ చేసుకుని ఆ వరల్డ్ నుంచి ఈ వరల్డ్ ఉన్న తాతో ఫైట్ చేయాలి. అలా ఫైట్ చేయడం ఎలా కుదిరిద్దిరా? నువ్వు పద్దాక లాజిక్ ఆడ మాకు. కొన్నిసార్లు మ్యాజిక్లే ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయడమే. బ్రతుకుండగానే నరకం చూపిస్తున్నావు కదరా. నెక్స్ట్ తాత తాగిడ తట్టుకోలేక డాక్టర్ గారు రన్అట్ అవుతాడు. హీరో గారు డాక్టర్ గారు ఇచ్చిన సొల్యూషన్ గురించి డీప్ గా థింక్ చేస్తున్నప్పుడు మార్వాడి అక్క వచ్చింది. మార్వాడి అక్క అదేరా థర్డ్ హీరోయిన్నా? రే ఒక్క నిమిషం ఉండరా. మళ్ళేంట్రా ఈ గెటప్లేంట్రా? ఇప్పుడు ఈ గెటప్లు చూసి నేను కుక్కపట్టినవ్వాలా? ఏరా మామ నచ్చలేదా? తీసేయ్. నెక్స్ట్ ఏంటో చెప్పు. మార్వాడి అక్క వచ్చాక ప్యాలెస్ లో దొంగలు అటాక్ చేస్తారు. ఆ అటాక్ నుండి హీరో గారు హీరోయిన్స్ ని కాపాడతారు. కాపాడాక సాంగ్.
అరే ఓ నాచే నాచే, అరే ఓ నాచే నాచే. ఈ సాంగ్ లో ఈ నాచే నాచే తప్ప ఇంక వేరే లిరిక్స్ ఉండదు. మరి ఇదే సాంగ్ అర్థమే అవ్వదు. రే సినిమాలో సాంగ్సే ఉన్నారా, అవి బాగుంటే ఓకే, కానీ ఇవి వినాలంటేనే విసుకొస్తుందిరా. అందుకే ఇక సినిమా దొబ్బింది. వీళ్ళనంత ఫాస్ట్ గా ఫినిష్ చేయడం మూవీ ఇంకా నా వల్ల కాదు. సాంగ్ అయ్యాక తాతగారు ప్రభాస్ అన్న వాయిస్ తో గంగరాజు కాల్ చేసి బామ్మనే ప్యాలెస్ తీసుకురమ్మంటాడు. గంగరాజు బామ్మ దగ్గరికి వెళ్తాడు తీసుకొద్దామని. బామ్మేమో స్ట్రోక్ వచ్చి పడిపోద్ది. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇది తెలుసుకున్న హీరో గారు హాస్పిటల్కి వెళ్తారు. కానీ ఇదంతా తాతగారి ట్రాప్. ఒక 10 నిమిషాలు హీరో గారు హాస్పిటల్లో ఉన్నారు, ప్యాలెస్లో ఉన్నారు అర్థం కాక కిలకిల కొట్టుకులాడిపోతారు. అప్పుడే మీలో ఎవరు కోటేశ్వరుడు షోలో కంటెస్టెంట్ లాగా బాగా డీప్ గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. డాక్టర్ గారు చెప్పిన న్యూటన్ తాళ్ళ గుర్తొచ్చింది. ఇంకా ఏడ్ చేయకుండా కళ్ళు మూసుకొని అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలలు కనడం స్టార్ట్ చేస్తాడు. తాతగారు కళాన్ని డిస్టర్బ్ చేయడానికి బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ తో ఒక క్రోకైడైల్ ని పంపిస్తాడు. ప్రభాస్ అన్న దానికి ఒక సూపర్ మ్యాన్ పని చేసి చంపేస్తాడు. ఇంకా తర్వాత తాత పవర్ రేంజర్ లో విలన్ లాగా ఒక్కసారిగా పెద్దగా అయిపోతాడు. అదే మూమెంట్ లో హీరో గారికి కూడా బెంటన్ లో బొడ్డోడికి పవర్స్ వచ్చినట్టు పవర్స్ వచ్చేస్తాయి. ఇంకేముంది, సేమ్ రెబల్ సినిమాలో లాస్ట్ ఫైట్ లాగా ఒకే గుద్దికి తాతను చంపేస్తాడు. ది ఎండ్. ఏంట్రా అప్పుడే అయిపోయిందా? ఇప్పుడే కదరా 4 పాటలు అయ్యి, అప్పుడే ఏంటా? మరి ఏమనుకున్నావు మారుతి మావంటే? గొప్పోడ్రా బాగు. లాస్ట్ లో ఇంకో సీన్ ఉంది రోజు చెప్పడం మర్చిపోయా. లేట్ ఎందుకు? 7 ఒకే గుద్దికి చంపేసిన తర్వాత హీరో గారి ఇంట్లో ఫంక్షన్ జరిగింది. ఏ ఫంక్షన్ అని మాత్రం అడగ మాకు. అలా ప్రభాస్ అన్న బయటికి వెళ్తాడు. అక్కడ ఒకడు జోకర్ గెటప్ వేసుకుని ఉంటాడు. ఇంతకెవడాడు? ఇంకెవడు? మన ప్రభాస్ అన్నే. అంటే ఏంటి, రాజేసాబ్ పార్ట్ కూడా ఉంది ఇప్పుడు? ఎస్. ఎల్రా బాబు, ఇది చూడమే బొక్క అనుకుంటే మళ్ళీ పార్ట్ 2నా? అదొక బొక్క మళ్ళీ. ఒరే అది కాదురా నేను చెప్పేది ఎనరా ఒకసారి.